ద్వారకకి వెళ్ళాలంటే కనీసము ఒక 80-90 కిలోమీటర్ల దూరం. మళ్ళీ ఆ సమయంలో బస్సులు లేవు. ఏవో బస్సులు ఉన్నాయంటే 80-90 అంటే ఏంటి? ఇక్కడ కరీంనగర్. ఇప్పుడు కరీంనగర్ నడుచుకుంటూ పోవాలంటే కనీసం 3 రోజులు, కనీసం 4 రోజులు, 5 రోజులు పని. 5 రోజులు నడుచుకుంటూ పోవడం ఎందుకు? అందుపట్ల ఎందరో రాజులు ఉంది. ఎవరి దగ్గర వెళ్ళి పంపించచ్చు కదా. కానీ ఆమె ప్రత్యేకించి కృష్ణుడి వెళ్ళండి అని పంపించింది. ఇప్పుడు మనం ఈ ప్రశ్న అవుతే అవును ఆయన మిత్రుడు కదా అందుకనే పంపించింది అని అనొచ్చు. చిన్నప్పటి మిత్రుడు గురుకులంలో ఉన్నప్పుడు వీళ్ళు కలిసిమెలిసి ఉన్నారు, అక్కడే చదువుకున్నారు గురువు ఆశ్రమంలో, కనుకనే పంపిందని అనుకోవచ్చు. కానీ అదే కారణం కాదు, కారణాలు చాలా ఉన్నాయి. సో ఈరోజు మనము ఆ కుచేలుని భార్య కుచేలుని ఎందుకు పంపించింది కృష్ణుడికి అది మనం తెలుసుకున్నాం. అందుకని ఈ విషయం తెలుసుకుంటే మనము కృష్ణుడికి ఎందుకు వెళ్ళాలని మనకు అర్థమవుతుంది. మన జీవితంలో ప్రతి ఒక్క ఏదైనా అవసరం ఉంటే మనము అక్కడిక్కడికి వెళ్ళకుండా ఏ పిల్లలు అందరు పడగలు కూర్చుంటే నిశ్శబ్దం కూర్చుంటారు, లేకపోతే అందరు పడగ పంపిస్తారు. అయితే ఎందరో దేవి దేవతలు ఉన్నారు, ఎందరో దేవి దేవతలు ఉన్నారు, కానీ కేవలం కృష్ణుడికి ఎందుకు వెళ్ళాల్సింది? కేవలం కృష్ణుడికి వెళ్ళే మనము కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మన జీవిత అవసరాల కోసం మనం ఎందుకు వెళ్ళాల్సింది? ఇష్టం లేదా? ఎంతమంది ఉన్నారు కదా దేవి దేవతలు ఇయ్యారా? వాళ్ళు కూడా ఇస్తారు. దేవి దేవతలను పూజిస్తే వాళ్ళు కూడా ఇస్తారు. కానీ కుచేలు భార్య ఏ విధంగా అయితే కుచేలుని ఈ రాజు ఆ రాజు కాకుండా చక్కగా ఎక్కడ పంపింది? మహారాజు పంపింది, కృష్ణుడు పంపింది. కేవలం మిత్రుడే కాదు, ఆమె కూడా బ్రాహ్మణ పత్ని, ఆమె కూడా జ్ఞానం ఉంది. ఒక బ్రాహ్మణుడి భార్య అయినప్పటికీ ఆమె కూడా జ్ఞానం ఉంది. కనుకని ఆమె అక్కడికి తన భర్తను కృష్ణుడికి పంపడం జరిగింది. అయితే కృష్ణుడి యొక్క పరిస్థితి ఏంటి? కుచేలుడి ఒక పరిస్థితి ఏంటి? చాలా భయంకరమైనది. తినవుతే తిండికి భార్య, మళ్ళీ సంతానం, వీళ్ళందరూ వ్యక్తి తనను పోషించుకోవాలంటే కష్టం, ఇంకా భార్య పిల్లలను పోషించాలంటే మరీ కష్టం అవుతుంది. కనుకనే ఈ కుచేలుడు ఎవరు? చాలా జ్ఞానవంతుడు, తెలివిగలవాడు, పండితుడు, మొత్తము వైదిక జ్ఞానము ఆయనకు తెలిసింది. మళ్ళీ ఇంద్రియాల సంతృప్తిపై ఆయనకి ఎలాంటి ఆసక్తి లేదు. ఈ రెండు, పండితుడు కనుకనే ఆసక్తి లేదు. మనందరికీ మన ఇంద్రియాల కోసము ఆసక్తి ఉంది, వస్తువుల పట్ల. ఎందుకు? సరైన జ్ఞానం లేక. కానీ జ్ఞానం లక్షణం ఏంటి? ఎవరికైతే భగవంతుని పట్ల జ్ఞానం కలిగిందో వాళ్ళకు ఇంద్రియార్థాలపై ఆసక్తి ఉండదు. సో అదేవిధంగా కుచేలుకి సంసారికుడే, గృహస్థుడే, భార్య పిల్లలతో ఉంటుడు, కానీ ఎలాంటి ఆసక్తి లేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఉదాహరణ ఇప్పుడు మనం అనొచ్చు కదా, అరే మరి 4 పిల్లలు ఉన్నారు, పుట్టారు కదా, ఆసక్తి లేదు, ఎట్లా పుడతారు? లేదు. ఇంద్రియాల సంతృప్తి పట్ల ఆసక్తి లేకపోతే సంతాన ఉత్పత్తి ఎలా జరుగుతుంది? ప్రశ్న వస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాల్సింది? ఈ విధంగా ఇప్పుడు మన అందరూ ఒక అవసరం ఉంది, భోజనం.
ఒక్కోళ్ళు ఒక వర్గంకి చెందిన వాళ్ళు, వాళ్ళకు ఆకలి అయితే వాళ్ళు కేవలం ఆకలి తీర్చడానికి తింటారు. వాళ్ళకు ఆకలిని తీర్చడానికి వాళ్ళు ఏదో ఒకటి తింటారు. మనం ఇదే ఉంటే తింటాము, ఇదే వస్తువు కావాల్సిన ఉండదు. వాళ్ళకి ఏదో ఆ జఠరాగ్నిలో అగ్నిని, ఆ జఠరాగ్నిని చల్లగొట్టడానికి వాళ్ళు ఏదో కొంచెం తింటారు. అగ్ని చల్లారిందా మళ్ళీ వాళ్ళకు తిండి వైపు ఆకర్షణ అనేది చూడదు. ఇంకోళ్ళు వాళ్ళు పొట్ట కోసం తినరు, నేల కోసం తింటారు. అర్థమైంది కదా? పొట్ట కోసం తినుడు ఇది ఆసక్తి కాదు, నేల కోసం తినుడు ఇది ఆసక్తి. బ్రతుకుడు దానికి తినుడు ఇది ఆసక్తి కాదు, తినేదానికి బతుకుడు ఇది ఆసక్తి. మనము నిజంగా ఆకలి అయినప్పుడు మనం రుచి చూస్తామా? రుచి ఆకలి రుచి ఎరగదంటారు, నిద్ర చోటు ఎరగదు. ఇప్పుడు నిన్న నేను హైదరాబాద్కి వస్తున్నా, ఒక జీప్ మీద మొత్తము సామాన్ ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆ సామాన్ మీద ఒకడు నిద్ర ఉన్నాడు. నేనన్నా వ్యక్తి నిలబడు కఠినం ఎండల, వీడు ఇంకా బండి మీద సామాన్ మీద వాడు, మన బెడ్ లేదు, మంచం మీద ఏం లేదు, సామాన్లు అడ్డం మీద ఉన్నాయి, అందులో వాడు నిద్ర హాయి నిద్ర ఉన్నాడు. అప్పుడు నాకు ఈ విషయం గుర్తొచ్చింది, నిద్ర చోటేది, చోటేంది పరిస్థితి కూడా ఎరగదు. అంత ఎండల మరి నిద్ర ఎట్లా వస్తుంది? అంటే వాస్తవంగా చెప్పాలంటే నిద్ర వచ్చినప్పుడు వ్యక్తికి స్థలం అవసరం ఉండదు. నిజంగా ఆకలినప్పుడు వాడు ఏదో ఒకటి తినేస్తాడు. వాడు పేరు పెడుతుండంటే ఉప్పు లేదు, కారం లేదు, ఇది లేదు, అది లేదు, అర్థమైంది. మనకి ఆకలి లేదు, ఎందుకంటే ఆకలి ఉన్నోడు ఎన్నడూ రుచుల విషయం ఆలోచించాడు. సో కనుక ఏమనేది అర్థం చేసుకోవాల్సింది, మనము కడుపుని తినడానికి బతుకుతున్నామా లేక బతకడానికి తింటున్నామా? ప్రపంచంలో 99% జనాలు కేవలం తినడానికి బతుకుతున్నారు. వాస్తవంగా బ్రతకడానికి తినాల్సింది. కనుకనే వీళ్ళు సంసారికులు, సంసారం ఉన్నారు, పిల్లలు అన్నారు, కానీ వాళ్ళు ఆసక్తులు లేరు. అర్థం చేసుకోవాలి, అది శరీరం యొక్క అవసరం అంతే తప్ప మళ్ళీ సంతాన ఉత్పత్తి అయిందంటే వాళ్ళు ఏ విధంగా మనకు కడుపు తిన్న తర్వాత కిచెన్లో చూస్తామా, వంట చూస్తాము, మనకు ఈ డబ్బాలే ఉన్నాయి, ఆ డబ్బాలే ఉన్నాయి, ఇలా లడ్డూలు ఉన్నాయా, ఇలా కారపుసు ఉందా, అలా మురుకులు ఉన్నాయా, ఇలా సక్కలు ఉన్నాయా, ఇలా గారెలు ఉన్నాయా, ఎప్పుడు అయితే ఆ డబ్బు కూడా తినుడు, చిడు తిండులు, అది కాదు. ఏదో ఒకప్పుడు ఎన్నో కర్మంది ఆ రోజు కోసము అది అటువైపు లోపలేదు, అటువైపు చూసేది. దీన్ని అంటారు ఆసక్తి లేకపోవడం. కనుకనే కుచేలుడు పెద్ద పండితుడు, ఇంద్రియాల సంతృప్తి విషయము ఆయనకు ఎలాంటి ఆసక్తి లేదు. కనుకనే ఆయన మనసు చాలా ప్రశాంతంగా ఉంది. విచారం లేదు, తినవద్దు తిండికి లేదు, ఉండమంటే ఇల్లు లేదు, కానీ మనసు ఎట్లుంది? ప్రశాంతంగా ఉంది. ఈరోజు అన్నీ నిండా ఉన్నాయి, కానీ మనసు ప్రశాంతంగా లేదు. లేదు చూడండి, శాస్త్రంలో పట్ల ఎన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇంద్రియాలు ఆయన వశంలో ఉన్నాయి. 7వ స్కందంలో ఒక శ్లోకం వస్తుంది, హిరణ్యకశిపు మొత్తము ప్రపంచము
పాతాళలోకము, పృథ్వీ, స్వర్గలోకంపై తన ఆధిపత్యం స్థాపించిండు. 33 కోట్ల దేవతలు ఆయన గజగజ అనుకుతుండ్రు. బ్రహ్మ, విష్ణు, మహేష్ తప్ప మిగతా అందరూ ఆయన సేవలో అంకితమే ఉన్నారు. ఎవరి సేవలో? హిరణ్యకశిపు సేవలు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా నా జీవితంలో ఇవన్నీ జరిగినట్లయితే నా జీవితం ధన్యమైపోతుంది, నేను హాయిగా ఉంటాను అనిపిస్తుంది. కానీ శ్లోకం చెప్తుంది, హిరణ్యకశిపుకు అన్నీ పొందినవి కానీ మనసులో ఒక ప్రశాంతత పొందలేదు. ఎందుకంటే ఆయన ఇంద్రియాలు ఆయన వశంలో లేవు. 33 కోట్ల దేవతలు ఆయన వశంలో వేసుకున్నాడు కానీ తన 5 ఇంద్రియాలను తన వశంలో చేసుకోలేకపోయిండు. కనుకనే నిజమైన మహారాజు అంటే ఎవరు? మహారాజు అంటే ప్రపంచంని గెలిచిన వాడు కాదు, తన 5 ఇంద్రియాలను గెలిచిన వాడు నిజమైన మహారాజు. కనుకనే పెద్ద పెద్ద రాజులు కూడా వచ్చి వీళ్ళ కాలమే పడతారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏముంది? వీళ్ళ దగ్గర రాజ్యం ఉందా, వైభవం ఉందా, ఐశ్వర్యం ఉందా? పై మీద బట్టలు ఉన్నాయా, తల మీద ఎంటికలు ఉన్నాయా? ఏం లేవు. కానీ పెద్ద పెద్ద బంగారు కిరీటాలు పెట్టుకొని ఆ జనాలు వచ్చి ఈ సాధు సన్యాసుల పాదాల మీద పడి అయ్యా దండ ప్రణామం చెప్తారు. ఎందుకు? ఎందుకంటే వీళ్ళు ఈ దండం పెట్టే రాజులు, మహారాజులు వాళ్ళు ఇంద్రియాలకు బానిసలైనరు, వీళ్ళేమో ఆ ఇంద్రియాలను జయించింది. కనుకనే ఈ ప్రపంచంలో నిజమైన మహారాజు అంటే ఎవరు? నిజమైన మహారాజు అంటే ఎవరంటే ఎవరైతే తన ఇంద్రియాలను తన వశంలో చేసుకున్నారో, ఇంద్రియాలపై జయం పొందినరో వాళ్ళే నిజమైన మహారాజులు. వేషం వేసుకునే మహారాజులు గారు, బట్టలను తీసి 10 దిక్కుల వారితే మహారాజులు గారు. అది చాలా ఈజీ, ఒక 2 నిమిషాలు లేదా పెంపుల బట్టలను తీసి అడిసిరి కొట్టడము, 10 దిక్కులైన వస్త్రాలు అని చెప్పుకోవడం, తన గుండె మీద ఎందుకెళ్ళి గీక్కోవడము 5 నిమిషాల పని. దాంతో మహారాజులు గారు. మహారాజు అన్నప్పటికీ ఎవరు? తన ఇంద్రియాలపై జయం పొందిన వాళ్ళు నిజమైన మహారాజులు. కనుకనే ఎంతవరకు అయితే ఇంద్రియాలపై జయం పొందదో అంతవరకు వ్యక్తికి ప్రశాంతత అన్నది ఉండదు, లభించది, పొందదు. కూర్చొని ఉదాహరణ ఉంది. జనాలకు అనిపిస్తుంది, నాకు ఇవి లభిస్తే అవి లభిస్తే, నాకు ఇల్లు, నా బంగ్లా, నా ఆస్తులు, నా డబ్బులు ఇవన్నీ ఉంటే నేను నా జీవితంలో ప్రశాంతత వచ్చేది, నా హృదయంకి సంతృప్తి, మనసుకి శాంతి వస్తుంది. కానీ కుచెలు నాది దరిద్రుడు ఎవరు లేరు. కుచెలు లాంటి దరిద్రుడు ఎవరు లేరు. కానీ శ్లోకం చెప్తుంది ప్రశాంత. ఏం చెప్తుంది? ఎలా ఉన్నాడు కుచెలుడు? ఈ శ్లోకం చెప్తుంది, ఏమని చెప్తుంది? కృష్ణాసిత్ సఖా కశ్చిత్ బ్రహ్మణో బ్రహ్మవిత్తమః విరక్త ఇంద్రియార్థేషు ప్రసన్నాత్మా జితేంద్రియః. కూర్చొని విషయం చెప్పడం జరుగుతుంది. ఆయన ఎవరు? కృష్ణస్య ఆసిత్ సఖా కశ్చిత్. ఆయన ఎవరు? కృష్ణ యొక్క సఖా, సఖుడు. కూర్చొని విషయం చెప్పబడుతుంది. ఆయన ఎవరు? కృష్ణాసిత్ సఖా కశ్చిత్. కృష్ణు యొక్క సఖుడు. బ్రహ్మణో బ్రహ్మవిత్తమః. ఏ కులంకి చెందినవాడు? బ్రాహ్మణ కులంకి చెందినవాడు. కానీ కేవలం బ్రాహ్మణ కులంకి చెందలేడు. బ్రాహ్మణ కులంలో జన్మించినప్పటికీ బ్రాహ్మణ కులంకి అనుకూలం ఉన్నాడు. ఏది? బ్రహ్మవిత్ అంటే ఏంది? బ్రహ్మజ్ఞానం ఉంది ఆయనకు. భగవంతుని విషయం ఆయనకు సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉంది. కృష్ణ ఆసిత్ సఖా కశ్చిత్ బ్రహ్మణో బ్రహ్మవిత్తమః విరక్త ఇంద్రియార్థేషు. విరక్త ఎటువంటి? విరక్త. దేని పట్టు విరక్తి ఉంది? ఇంద్రియార్థేషు.
ఇంద్రియార్థాలు అంటే ఏంటి? ఇంద్రియాలకు ఆనందము కలిగించే వస్తువులు. కంటి కోసం రూపము, చెవు కోసం శబ్దము, ముక్కు కోసము గంధము, నాలుక కోసం రుచి, ఇంకా చర్మం కోసము స్పర్శ. ఈ రూపము, గంధము, శబ్దము, రుచి, ఇంకా స్పర్శ వీటిని ఇంద్రియార్థాలు అంటారు. కుచేలుకి ఇంద్రియార్థాల పట్ల ఏముంది? విరక్తి ఉంది. విరక్త ఇంద్రియార్థేషు, కనుకనే ప్రసన్నాత్మ. ఎటువంటి ఆత్ముడు? ప్రసన్నాత్ముడు. మనము భూతాత్మలు. మనం భూతాత్మలము, దయ్యాలము. అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. కానీ ప్రశాంతత ఎవరికైతుంది? బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోషతి న కాంక్షతి. బ్రహ్మభూతుడే అంటే బ్రహ్మజ్ఞానము అందరంత వరకు, బ్రహ్మజ్ఞానం తెలిసినంత వరకు. బ్రహ్మజ్ఞానం అంటే కృష్ణుని విషయం జ్ఞానం. ఎంత ఆ జ్ఞానం లభించదో, ఆ జ్ఞానం పొందదో ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా ప్రశాంతాత్ముడు కాలేడు. ఎందుకంటే కృష్ణుని విషయం జ్ఞానం పొందిందంటే వాడు కృష్ణ చైతన్యవంతుడు. ఏంటంటే చెప్తుంది ప్రసన్నాత్మ. ఎందుకు ప్రసన్నాత్మ? జితేంద్రియ, ఇంద్రియాలపై జయం పొందిడు. జితేంద్రియ, జితేందర్ పేరు జితేంద్ర అనేటిది ఇంద్రియాలపై జయము పొందినవాడు జితేంద్ర. ఈ ఒక్క శ్లోకం తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ప్రశాంతాత్మ ఉండాలంటే, వ్యక్తి మనసుకు ప్రశాంతత, ఇంకా హృదయానికి సంతృప్తి పొందాలంటే కావాల్సింది విరక్తి. ఇంద్రియార్థాల పట్ల విరక్తి, ఇంద్రియాలపై జయం పొందుడు. కానీ అవన్నీ ఎలా సాధ్యమవుతుంది? బ్రహ్మజ్ఞానం ద్వారా. ఎట్లా బ్రహ్మజ్ఞానం పొందుతుంది? కృష్ణ సఖ. మనము కృష్ణ యొక్క భక్తులము కానంత వరకు, కృష్ణ చైతన్యవంతులు కానంత వరకు మనకు బ్రహ్మజ్ఞానం పొందది. బ్రహ్మజ్ఞానం పొందనంత వరకు మనము ఇంద్రియాలపై జయం పొందలేదు. ఇంద్రియాలపై జయం పొందనంత వరకు ఇంద్రియాలతో పాటు మనకు ఆసక్తి ఉండదు. ఇంకా అంతవరకు మనం ప్రశాంతాత్మ కాలేదు. ఒక్కరి శ్లోకంలో శుభదేవ్ గోస్వామి మొత్తం ప్యాకేజ్ డీల్ ఇది. ఒక మానవుడు ఈ ప్రపంచంలో ఎలా ప్రశాంతాత్మ అవుతాడో, కనుకనే కృష్ణ చైతన్యమే, కృష్ణ భక్తి ద్వారానే వ్యక్తుడు మానవుడు ప్రశాంతము ఉండొచ్చు. ప్రశాంతత లభిస్తుంది కేవలం కృష్ణ భక్తులు అవుతాయి. కృష్ణ భక్తి తప్ప నువ్వేమని విచారం మీరు కూర్చొని పరిస్థితి ఏముంది తెలుసు మనకు. కూర్చొని పరిస్థితి ఏంటంటే ఆయన ఒక గృహస్థుడు. యదృచ్ఛయో ప్రపన్నేన వర్తమానో గృహ ఆశ్రమి తస్య భార్య కుచైలస్య శుత్క్షమా చ తథావిధ. కుచేలుడు తన జీవితంని ఎలా గడుపుతుండే? గృహస్థుడు. కానీ యద్ ఇచ్ఛయో ప్రపన్నేన అంటే ఏంటి? దానికది ఆయన జీవితంలో ఆ రోజు కోసము ఎలాంటి ప్రయత్నం లేకుండా, కష్టపడకుండా ఎంత వస్తుండేనో అది ఆహారం కానీ, భోజనం కానీ, వస్త్రం కానీ, సుఖం కానీ, దానికి అవి ఎంత వస్తుండేనో అందులోనే దాంతో ఆయన జీవితము గడిపేవాడు. దానికి వస్తేనే ఈ రోజు కోసము నా కోసం నా అదృష్టం ఇంతే. మా దగ్గర కష్టపడవాలి. భిక్షాడానికి వెళ్తే
5 ఇళ్ళల్లో భిక్షలు అంతే. ఆ 5 ఇళ్ళకి వెళ్ళే 5గురు ఇస్తారా, 4గురు ఇస్తారా, ఒక్కోరు ఇస్తారా, లేక ఎవరు ఇయ్యరా? మళ్ళా 6వ ఇంటికి పోయట్లేదు. దీన్ని అంటారు భగవంతునిపై ఆధారపడి ఉండడం. అయ్యో 5 పోతే ఎవరు ఇవ్వకపోయి ఇలా సరిపోదు, 6వ ఇంటికి వెళ్తాం. లేదు. యదిచ్ఛయో ప్రపన్నేన యదృచ్ఛయో దానికవి వర్తమాన గృహ ఆశ్రమి. గృహస్థాశ్రముడు ఈ విధంగా వర్తమాన అంటే ఏంటి? బ్రతుకుతుడు. ఎలా? గృహస్థాశ్రమం. విషయాలు లేదు. మనం అంటున్నాం మనం మొత్తం టైం ఎట్లా అవుతుంది తెలుసు. ఈ రోజులో సరిపోతుంది రద్దు. ఈ రోజా 7 జన్మాలకు కూడా సరిపోకుండా జమవుతుంది. 7 తరాల కోసం, నా కోసం నిండుంది. నా కొడుకు కోసము, నా మన్మడి కోసము, నా ముని మన్మడి కోసము, 7 తరాల కోసం నింపే ప్రయత్నం చేస్తాం పుస్తక మానవుడు. కానీ ఎంత అవసరం ఉందో దానికి అవి వచ్చినట్లయితేనే అందులోనే సంతృప్తి పడి ఉన్నాడు. మళ్ళీ ఆయనకు ఒక భార్య ఉంది. తస్య భార్య, ఆయనకు ఒక భార్య ఉంది. కూచైలస్య. ఎట్లుంది? కూచైలస్య అంటే ఏంది? పై మీద ఆమెకు ఒక మంచి బట్టలు కూడా లేవు. ఏదో పై కప్పడానికి ఉందో అవసరమో అంతే. శుత్క్షమ తథావిధ. శుత్ అంటే ఏంది? ఆకలి. క్షమ అనేది చిక్కిపోయిండు. కుచేలులాగా ఆమె కూడా పై మీద సరిగ్గా బట్టలు లేవు. ఆకలి, తిండి లేనందువల్ల ఆకలితో ఉంది. కానీ ఆకలి తీర్చకపోనందువల్ల ఆమె చిక్కిపోయింది తన భర్తలాగా. ఇది ఆమె పరిస్థితి. ఇక ఈ పరిస్థితి చూసరికి ఒకరోజు ఆ సతీ, ఆ పతివ్రత భార్య ఆ బ్రాహ్మణుడికి వచ్చి విన్నపం చేస్తుంది. ఆయన మొత్తం మారిపోయింది. మనకు తెలుసు, మన ఒక్క పోతే మనం ఒకటి మొత్తం కళ పోతుంది. ఒక్క పొడి వినకపోతుంది సాయంత్రం వరకు. అంటే చూసేవాళ్ళు తెలిసిపోతుంది ఏమేమి ఇలా తినలేమంటే. ఒక్కరోజు తినకపోతే రాత్రికి దంచిన మంచిదే. నైటు చెప్పని పోకు దంచినాను, మళ్ళీ తెల్లారి మధ్యాహ్నం తినకపోతే ఏమైందంత మీకు సత్యంకి వచ్చాను నిరసన. వీళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కరోజు కూడా కడుపు నిండా తిండి లేదు. చిక్కిపోయింది, ముఖం ఆరిపోయింది. ఆ బాధ తట్టుకోలేక, ఆమె బాధ కాదు పిల్లల బాధ తట్టుకోలేక, అది కూడా భయపడుకుంటా గజగజ అనుకుంటా ఎంతో ధైర్యంతో అచ్చి భర్తకు ఒక మాట చెప్తుంది. చెప్పండి ఎందుకు? ఆమె తెలుసు పతివ్రత అంటే ఏంది. భర్త ఎంత ఎత్తి అందులో సంతృప్తుండు. ఇది భార్య. భార్య అంటే ఎవరు? భర్త ఆ రోజు కోసం ఎంత ఇచ్చిండో, నాకు ఎంత అనిపిస్తుండో అందులోనే సుఖంగా ఉండు, అందులోనే అధ్యక్షుడు. నువ్వు పెట్టుకుంటారు అందరూ. భర్త 500 ఇచ్చినా కానీ ఇల్లు నడిపినారు. భర్త 200 ఇచ్చినా కానీ అల్లాళ్ళు ఇల్లు నడిపారు. ఇది భార్య. గొడవ పెడతలేదు, 500 జరుపుతలేవు, ఎక్కడ డబ్బు తీసుకురా, ఏం చేస్తున్నావు, పక్క పొన్నడు ఎంత డబ్బు సంపాదిస్తుండో. టార్చర్ పెట్టు కాదు. ఆమె భయపడుతుంది. ఇంకా శ్లోకం చెప్తుంది, విపమనేనా. విపమనే అంటే ఏంది? గజగజ భయపడుకుంటా అని వచ్చి భర్తకు ఒక విన్నపం చేస్తుంది. ఎందుకు? అది కూడా పిల్లల బాధ చూడలేక, తట్టుకోలేక. సరే నేనేది ఉపసంహరణతో చిక్కుతున్నా, కానీ చిన్న పిల్లలు
తట్టుకునే శక్తి వాళ్ళ బాధ చూడలేక భయపడుకుంటారు. ఆమె వచ్చేసి ఏమని చెప్తుంది? నను బ్రహ్మన్ భగవత సాక్షాత్ సఖా సాక్షాత్ శ్రియాపతి బ్రహ్మణశ్చ శరణ్యశ్చ భగవాన్ సాత్వత రిషభ. ఇది చాలా మంచి శ్లోకం ఉంది. ఎందుకు అంటుంది? నాను బ్రహ్మన్, ఓ బ్రాహ్మణ. తన భర్తను ఎలా సంబోధిస్తుంది? అరేతో అంటలేదు, ఒరే దుర్మార్గుడా నీ తలపడవగా, ఏం పని చేస్తలేవు, పిల్లలు కన్నావు కదా, నువ్వు చచ్చిపోని తింటారు ఇక్కడ చూసినవి, నీ సాగు కానీ ఒక సంసారం ఉండవు, మానం లేదు, చిగులే బతుకుతున్నావు. అన్నీ రావడతాయి. ఏమో సంబోధిస్తుంది? ఓ బ్రాహ్మణ, ఓ బ్రాహ్మణ, ఓ అయ్యగారు. భర్తను ఏమంటుంది? ఓ బ్రాహ్మణ, మీరు ఎవరు? మీరు సాధారణ పురుషులు, మీరు భాగవత, ఓ గొప్పమైన భక్తుడు మీరు. చూడండి, ఆమె ఏం ఏం సంపాదిస్తున్నా అయినా ఏమి ఇస్తున్నా మీకు, కానీ ఆమెకు తెలుసు, ఆమెకు ఏం తెలుసు? నా భర్త దగ్గర భౌతిక ఆస్తి లేకపోవచ్చు, నా భర్త దగ్గర భౌతికంగా డబ్బు లేకపోవచ్చు, పెద్ద బంగ్లా లేకపోవచ్చు, భూములు ఆస్తులు లేకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, మంచి మంచి బట్టలు నగలు లేకపోవచ్చు, కానీ ఆయన దగ్గర ఏముంది? భగవంతుని పట్ల చాలా దృఢనిశ్చయం ఉంది, నమ్మకం ఉంది. ఆయన సాధారణ పురుషుడు కాడు, ఆయన ఎవరు? భాగవతుడు. కనుకనే భార్యని చూడాల్సింది. ఆమెం చెప్తుంది? అయ్యా మీరెవరు? నాను బ్రహ్మన్ భాగవత, ఓ భగవతుని యొక్క గొప్పమైన భక్తుడా. ఆమె గర్వం ఉంది, నా భర్త ఎవరు? ఇంత గొప్పమైన భక్తుడని. ఏమో చెప్తుంది? సఖా సాక్షాత్ శ్రీయాపతి, ఓ బ్రాహ్మణ, ఓ భాగవత, మీ సఖుడు ఎవరు? మీ మిత్రుడు ఎవరు తెలుసా మీకు? సాక్షాత్ లక్ష్మీపతి. తో కనుకనే కుచేలుకి తన భార్య ఎందుకు పంపించింది? ఎందుకంటే ఆమెకు తెలిసింది కి నా భర్త ఎవరు? ఆ కృష్ణుని యొక్క గొప్పమైన భక్తుడు. భాగవత అంటే ఏంటి? ఆ భగవాన్ యొక్క భక్తుడు. కనుకనే పంపించింది. అంతేకాదు, ఎందుకు పంపించింది? ఎందుకంటే ఆయన తెలుసు ఆ కృష్ణుడు నా భర్త యొక్క సఖుడు, సఖుడు, మిత్రుడు. మళ్ళీ ఆ కృష్ణుడు ఎవరు? సాక్షాత్ లక్ష్మీపతి. సఖా సాక్షాత్ శ్రీయాపతి. శ్రీ అంటే ఎవరు? లక్ష్మి. కనుక పంపింది. అంతేకాదు, ఆ కృష్ణుడు ఎవరు? శ్రీయాపతి. మనకు బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ, బ్రహ్మణ్యశ్చ, నమో బ్రహ్మణ్య అంటే ఏంటి? బ్రాహ్మణుల పట్ల దయాగుణం ఉన్నవాడు. కృష్ణుడికి ఎవరి మీద ప్రేమ ఉంది? బ్రాహ్మణుల మీద. ఇంక అయ్యా నువ్వు ఎవరివి? నువ్వు బ్రాహ్మణుడు. ఇంక అంతేకాదు, నువ్వు భాగవతుడివి, భగవంతుని యొక్క భక్తుడివి. కనుకనే నువ్వు ఆ కృష్ణుడికి వెళ్ళు. ఎందుకంటే ఆ కృష్ణుడి గుణం ఏముంది? ఆయన బ్రహ్మణ్య. ఆయనకు తన భక్తుల మీద చాలా ప్రేమ దయ ఉంటుంది. కనుకనే మీరు వెళ్ళండి. అంతేకాదు, బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ. శరణ్ అంటే ఏంటి? ఆయనకు శరణాగతులు ఎవరైతే అవుతారో వాళ్ళని ఖచ్చితంగా కాపాడతాడు. అంటారు శరణ్యం అంటే ఆయనకు శరణ్ వేడుకున్నవాడు.
ఎన్నో ఆయనకేం దోఖ ఉండదు. కనుకనే కృష్ణుడు ఎవరు? సాక్షాత్ ఫస్ట్ తన భర్త చెప్తుంది. మీరెవరు? మీరు బ్రాహ్మణ, భాగవత. మళ్ళీ ఆ కృష్ణుడు ఎవరు? మీ యొక్క సఖుడు, సాక్షాత్ శ్రీయాపతి, బ్రాహ్మణుల పట్ల దయ ఉన్నవాడు. అంతేకాదు శరణ్య, ఆయనకు ఎవరు శరణకు అవుతారో ఆయనకు శరణకు అయిన భక్తులను నేను ఆయన వదిలిపెట్టాడు. శరణ్య. అంతేకాదు ఆయన ఎవరు? భగవాన్ సాత్వత రిషభ, ఆయన భగవానుడు. ఇంకా ఆ భగవానుడు ఇప్పుడు సాత్వత రిషభయుడు. సాత్వత అంటే ఏంటి? సాత్వత అంటే యదు వంశంకి చెందిన వాళ్ళు సాత్వతులు. సాత్వత రిషభ. ఇప్పుడు ఆ భగవానుడు ఆ సాత్వతుల ఆ యదు వంశంలో రాజు అయి ఉన్నాడు. కనుకనే మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీరు మీ మిత్రుడు ఆ లక్ష్మీపతి, ఆ బ్రహ్మణ్య, ఆ శరణ్య, ఇంకా ఆ సాత్వత రిషభ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితమే ఆ భగవాన్ దగ్గర మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకేమన్నా శ్రేయము, లాభము జరుగుతుంది. సో కనుకనే ఉచ్చెలుని భార్య ఉత్తరం పంపలే, ఆమెకు జ్ఞానం ఉంది. కృష్ణుడు అంటే ఎవరు? నా భర్త యొక్క సఖుడు, ఆయన సాక్షాత్ లక్ష్మీపతి. ఆయనకు శరణార్థులైన వాళ్ళు ఎన్నో కూడా అలా దూరం చేసుకోడు. బ్రాహ్మణుల పట్ల ఆయనకు చాలా ప్రేమ ఉంది. ఆయన భగవానుడు, ఇంకా ఆయన సాత్వత రిషభ. 6 విషయాలు ఎత్తుంది ఆయన, భౌతిక విషయం. కనుకనే మీరు ఓ బ్రాహ్మణ, ఓ భాగవత ఉత్తమ, ఎందుకంటే మీరు బ్రాహ్మణుడు ఉన్నారు, ఆయన ఎవరున్నారు? బ్రహ్మణ్యం ఉన్నాడు. ఇద్దరిది జోడి ఖచ్చితంగా ఉంటుంది, సరి ఉంటుంది. మీరు బ్రాహ్మణ, ఇంకా ఆయన బ్రహ్మణ్యం. మీరు భాగవత, ఆయన శరణ్య. జోడి ఖచ్చితంగా అవుతుంది. కనుకనే మీరు వెళ్ళండి అని చెప్తుంది. అంతేకాదు ఏమని చెప్తుంది? తమ్ ఉపహి మహాభాగ, మీరు వెళ్ళేం చేయండి ఓ మహాభాగ అంటుంది. భర్త ఏమని చెప్తుంది? మహాభాగ అనేది, మహా అంటే గొప్ప, భాగ అంటే ఏంటి? భాగ్యవాన్. తెలుగు ఏమంటారు? అదృష్టవంతుడు. ఇప్పుడు నిజంగా కూర్చొని అదృష్టవంతుడా లేదా దురదృష్టుడా? ఎందుకు? భగవద్భక్తులు ఎప్పుడు అదృష్టవంతులే. ఎందుకు అదృష్టవంతులు? ఎందుకంటే సాక్షాత్ భగవంతుడే ఉంటాడు. భగవంతుడితో సంబంధమైన వాళ్ళకు వాళ్ళకి ఏం తక్కువ ఉంది? లౌకిక దృష్టితో దరిద్రులుగా కనిపించు, కానీ వాళ్ళు కావాలని దరిద్రులు అవుతారు. ఇది అర్థం చేసుకోండి. పరిస్థితుల దరిద్రులు ఏది? భగవద్భక్తులు కావాలని వాళ్ళ దరిద్రుల జీవితం పెడతారు. ఎందుకంటే నేను చాలా డబ్బు సంపాదించాను అనుకో, భక్తి చేయలేకపోతా. కనుకనే ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యము, కుంతిమార ఏం చెప్తుంది? జన్మ ఐశ్వర్య శృతి శ్రీభీర్. ఉన్నతమైన జన్మము, ఎక్క డబ్బు, ఉన్నతమైన కులంలో జన్మము, ఎక్క డబ్బు, ఎక్క తెలివి, ఇంకెక్క అందం ఉంటే 4. ఏంది? ఉన్నతమైన కులము, డబ్బు, తెలివి, ఇంకా అందము చాలా ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఏదమాద మదపుమాన్, వ్యక్తికి పిచ్చి లేస్తుంది.
అవునలేదు, పిచ్చిలెత్తది. మద అంటే ఏంటి? పిచ్చి, మత్తిలెత్తది. నాదన్నగా ఎవరు లేరు, నాది డబ్బు ఎవరి దగ్గర లేదు, నా తెలివి ఎవరి దగ్గర లేదు, నేను ఇంత ఉన్నత కులంలో జన్మించిన. కనుక కుంటివారు చెప్తుంది, అటువంటి పిచ్చి వాళ్ళు మీ భక్తి చేయలేరు. నైవ అరతి అభిధాతుం వై, ఎందుకు? త్వమ్ అకించన గోచర, మిమ్మల్ని ఎవరు పూజగలరు? అకించన గోచర, ఎలాంటి భౌతిక ఐశ్వర్యం లేని వాళ్ళు మిమ్మల్ని సంపూర్ణంగా మిమ్మల్ని పూజగలరు. ఎందుకు? మరి బాధ లేదు ఇంకే. కనుకనే భగవద్భక్తులు కావాలి దొరుకుతున్నారు రైతు వాళ్ళు. పరిస్థితులు దరిద్రులు చేయని అన్నాడు. వాళ్ళ కర్మ ద్వారా వాళ్ళు దరిద్రులు గారు, వాళ్ళే దరిద్రులు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకు పిచ్చి లేకుండా లేదు. నువ్వు పిచ్చి లేపితే భక్తి చేయలేదు. కనుకని ఇక్కడ ఏం చెప్తుంది? తమ్ ఉపైహి మహాభాగ, ఓ మహాభాగ, ఓ చాలా గొప్పమైన అదృష్టవంతుడా, సాధూనాం చ పరాయణ, సాధూనాం చ పరాయణ. ఆ కృష్ణుడు ఎవరు? సాధులకు ఆశ్రయ ఇచ్చేవాడు. సాధూనాం పరాయణ, సాధులకు అంకితమైన వాడు. కనుకనే భగవంతుని యొక్క ఆశ్రయం పొందాలంటే మనం ఫస్ట్ ఏం కావాల్సింది? మనం సాధులం కావాల్సింది. భగవంతుడు సాధులను ఎన్నడూ దూరం చేసుకుంది. సాధూనాం చ పరాయణ దాస్యతి ద్రవిణం భూరి సీదతే తే కుటుంబినే. దాస్యతి ఆయన దగ్గర వెళ్ళామనుకో, దాస్యతి ఏంది? ఇస్తాడు, అందిస్తాడు. ఏంది? ద్రవిణం, డబ్బు. ఎంత? భూరి, చాలా డబ్బు ఇస్తాడు. ఇక్కడ ముందే చెప్పింది ఆమె, ఎందుకు చాలా డబ్బు ఇస్తాడు? లక్ష్మీపతి, శ్రీయాపతి చెప్పింది ఆయన. ఆయన ఎవరు? కృష్ణుడు ఎవరు? శ్రీయాపతి. దాసతి ద్రవిణం భూరి సీదతే తే కుటుంబినే. ఎందుకంటే మన పరిస్థితి సీదతే అనేది చాలా బాధతునుంది. మన కుటుంబిని అంటే ఏంది? మన కుటుంబంలో బతుకుడే చాలా కష్టమైపోయింది. కనుక నువ్వు ఆయన వెళ్ళవనుకో, నువ్వు సాధువు, నువ్వు భాగవతుడివి, నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు మహాభాగవు. కనుక నువ్వు వెళ్ళవనుకో, కృష్ణుడు ఎవరు? నీ యొక్క సపుడు శ్రీయాపతి, బ్రహ్మణ్య శరణ్య భగవాన్ సాత్వత రిషభ బలివంతుడు సాధురాం చ పరాయణ. 7 విషయాలు చెప్తుంది కృష్ణుడి విషయం. కనుక నువ్వు వెళ్ళామనుకో, తెలుసు ఆయన ఏం చేస్తాడు? దాస్యతి ద్రవిడం భూరి సీదతే తే కుటుంబినే. నీకు డబ్బు ఇచ్చేస్తాడు. మళ్ళీ ఏమవుతుంది? ఆయన ఎంత గొప్పవాడు. హస్తే అధూనా ద్వారివత్యాం భోజవృష్ణి అందకేశ్వర స్మర్త పాదకమలం ఆత్మానం అపి యచ్చతి కిం న అర్థ కామన్ భజతో నాతి అభిష్టం జగద్గురు. చాలా మంచి విషయం చెప్తున్నాను. అంటే విచారం ఏంటి? అంత దరిద్రం ఉన్నా కానీ భగవంతుని విషయం జ్ఞానము. అప్పటి ఆడోళ్ళు బడి పోలేరు, స్కూల్లో కాలేజ్లో పోలేరు, కానీ ఇప్పుడు ఎంత జ్ఞానం ఉంది లేదా? సో కనుకనే స్కూల్లో కాలేజ్లో ఆడలు పోతే జ్ఞానం పొందేది కాదు. ఇవన్నీ శ్లోకాలు ఎవరు చెప్తుండ్రు? వాళ్ళ భార్య చెప్తుంది భగవంతుడి విషయం. అంటే విచారం ఏంటి? ఎంత జ్ఞానం ఉందో ఏం చెప్తుంది? ఇప్పుడు ప్రస్తుతము నీ యొక్క మిత్రుడు, ఆ భగవానుడు, ఆ కృష్ణుడు, ఆ శ్రీయాపతి, ఆ శరణ్య, ఆ బ్రహ్మణ్య, ఆ సాధు పరాయణ, ఆయన ఇప్పుడు ఆ భోజ వృష్ణిక అందక ఇవన్నీ వంశాలపై ఆయన ఇస్తుడు
పరిపాలిస్తుండు. ఎక్కడ ఉన్నాడు? ద్వారకలో ఉన్న అడ్రస్ కూడా చెప్తుంది. ఒకవేళ అడిగింది అనుకో కుచలుడు, ఏం మరి చిన్నప్పుడు ఉంటుంది, మరి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, పొమ్మంటున్నావు. ఎక్కడున్నాడు? ద్వారకలో ఉన్నాడు. ఏం చేస్తుండు? భోజ, వృష్ణి ఇంకా అందక వంశాలపైన రాజ్యం వెళ్తుండు. ఇక్కడ ద్వారకలో మళ్ళీ ఆమె గొప్ప మాట చెప్తుంది. ఒకవేళ కుచులు అనొచ్చు, అబ్బా అయితే రాజు, మరి నువ్వు రాజు చెప్తున్నావు, నువ్వు నేను రాజు చెప్తున్నావు, కానీ నా పరిస్థితి ఏంది? నేను దరిద్రున్నా, నన్ను దగ్గర తీసుకులేదు, నేను నాకు అందుబాటులో పోయే అవకాశం దొరకలేదు, నన్ను మన ఇష్టం లేదు, నన్ను గుర్తుపడతాడు లేడు, ఇవన్నీ సందేహాలు రావచ్చు. కనుక నేను ఏం చేస్తుంది? ముందే చెప్తుంది, స్మరత పాద కమలం. ఎవరైతే కేవలము స్మరత పాద కమలం, ఆయన యొక్క పాద కమలాలను, పాద పద్మలను ఎవరైతే స్మరించినట్లయితే ఆత్మానం అపియచ్చతి, ఆ భౌతికుడు, ఆ కృష్ణుడు తనను ఆ వ్యక్తికి అప్పగించుకుంటాడు. కేవలం అయ్యో నన్ను స్మరణిస్తుండు, కనుక నువ్వు అడిగే అవసరం లేదు, నువ్వు కేవలం ఆయన పాద పద్మాలపై ఎన్నయ్యు స్మరణ చేయి, ధ్యానం చేయి. ఏం గొప్పమైన జ్ఞానం ఉంది లేదా? ఇది భగవంతుడు అంటే ఏంది? కేవలము ఆయన యొక్క పాద పద్మాలను మనము స్మరించినట్లయితే భగవంతుడు మనవాడైపోతాడు. భగవంతుడు తనను ఆ వ్యక్తికి అప్పగించుకుంటాడు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నేను ఎవరిని? నీ వాణ్ణి. ఇంత ప్రేమ ఉంది భగవంతునికి. కఠిన భక్తి చేసుడు, భగవంతుని పాద పద్మాలను స్మరించడం కఠినమా? కానీ ఆ ఒక్క పని చేయక మనము డబ్బు సంపాదించే కోసము ఇంత కష్టపడుతున్నాం. అవసరమా? అంత కష్టపడి ఎంత సంపాదిస్తున్నాము? కొద్దిగా. కానీ ఏం చెప్తుంది? దాస్యతి ద్రవణం భూరి. ఆయన ఎంత డబ్బు ఇస్తాడు? భూరి. ఊహించలేము అనుకుంటే అటువంటి డబ్బు ఇస్తాడు, అంత డబ్బు ఇస్తాడు. ఆమె చెప్తుంది, స్మరత పాద కమలం ఆత్మానం అపి యచ్చతి కదా. కనుకనే తనకు ఆయన అప్పగించుకుంటాడు. మరి కిమ్ను అంటే ఏంది? ఇంకా ఏం చెప్పాలి? దేని విషయము? అర్థ కామం. ఎవరైతే ఆయనను పూజిస్తారో ఆ వ్యక్తికి తననే అప్పగించుకుంటుండు. మరి ఆ వ్యక్తికి అర్థము, కామము, డబ్బు, ఇంద్రియాల సంతృప్తి ఇవేమైనా కఠినము? వాళ్ళు కోరుకున్నా వాళ్ళకి వచ్చేస్తాడు. కనుక అని చెప్తుంది, మీరు కేవలం ఒక్కడే పని చేయండి. మీరు కేవలము ఒక్కడే పని చేయండి. ఏంటి? ఎలాంటి సందేహము లేకుండా నన్ను దేకడు, నన్ను పట్టించుకోడు, ఆయన రాజు ఉన్నాడు, నేను దరిద్రుని పోయినా, అవన్నీ విషయం కాదు. అంటే ఏంటి? ఆమె కుచెలునికి ఒక్క వంక ఎక్కలేదు. నేను ఓను, నా వలన కాదు అని చెప్పడానికి అవకాశము ఇస్తలేదు. అన్ని విధంగా నువ్వు ఎవరివి? బ్రాహ్మణునివి. నువ్వు ఎవరివి? భాగవతుని, నువ్వు భక్తునివి. ఆయన ఎవరు? ఆయన నీ సఖుడు, శ్రీయాపతి, బ్రాహ్మణులపై దయ చూపేవాడు, శరణ్య, ఆయనకు శరణార్థమైన వాళ్ళని ఆయన దూరం చేసుకోడు. ఆయన భగవానుడు. ఆ భగవానుడు సాత్వత రిషభ. ఆయన ఇప్పుడు సాధునాం పరాయణం, అంకితమైన శరణాన్ని సాధువులను దూరం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు? ఎక్కడ ఉన్నాడు?
ద్వారకలో ఉన్నాడు. ఏం చేస్తుండు? పరిపాలిస్తుండు. మరి ఆయనను పొందుడు ఎట్లా సాధ్యము? మరి ఆయన ఏం చేస్తాడు? దాస్యతి ద్రవిణం భూరి, నీకు డబ్బు ఇచ్చేస్తాడు. మరి ఆయన ఎట్లా జరుపుతాను? ఎట్లా సంబంధం చేసుకుంటాను? కేవలం ఆయన యొక్క పాద పద్మాలను స్మరించడానికి. ప్రాబ్లం సొల్యూషన్ కంప్లీట్ ప్యాకేజ్, సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చేస్తుంది. కనుకనే కుచేలుని భార్య ఎందుకు పంపింది? ఇదంతా జ్ఞానం ఉంది కనుకనే ఇవన్నీ విషయాలు అర్థం చేసుకొని మనం కూడా అక్కడిక్కడ మన మనసును చంచలం చేసుకోకుంటారు. కేవలము ఆ కృష్ణునికి శరణాకులు కావాల్సింది. మళ్ళీ కృష్ణుని పాద పద్మాలను ఎవరు ఒక్కసారి స్మరిస్తారో ఆ వ్యక్తికి భగవంతుడి అన్ని అప్పగించుకుంటాడు. మరి ఆ వ్యక్తికి ధర్మము, అర్థము, కామము, మోక్షము పొందుడు కఠినమా? భగవంతుడు వచ్చేసినప్పుడు ఇక ఒక పెద్ద కోటేశ్వరుడు మనకు అప్పగించుకున్నాడు. ఇవన్నీ దుకాణం ఎవరిది? మనదే కదా. ఆయన భూములు ఎవరి? మనవి. ఆయన డబ్బులు ఎవరి? మనవి. అది కఠినమా? సేటు కూడా మనోడైపోయాడు. సేటు కూడా మనోడైపోయినప్పుడు ఆ సేటు దగ్గర ప్రతి వస్తే ఎవరిది? ఇది తెలియతనం. కనుకనే ఇవన్నీ విషయాలు చెప్పి కుచేలుని భార్య కుచేలునికి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, కానీ కూడా కుచేలునికి ఇష్టం లేదు. ఇష్టం లేదు లేదు అని కూడా పోయిండు. ఎందుకు వెళ్ళిండో అది మనము వచ్చే వారం చర్చిస్తాం. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై.